మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నా, ఒక బిజినెస్ చేస్తున్నా లేదా వేరే ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే సైడ్ హజిల్‌గా ఒక బెస్ట్ స్కిల్ నేర్చుకోవాలి అంటే దట్ ఈస్ వీడియో ఎడిటింగ్. ఈ వీడియోలో అసలు వీడియో ఎడిటింగ్ మనం ఎందుకు నేర్చుకోవాలి, ప్రెజెంట్ ఉన్న డిజిటల్ ఎరాలో వీడియో ఎడిటింగ్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అని క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఈస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ ప్రతి ఒక్కరూ యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, చాలా టైం కంటెంట్ కన్స్యూమ్ చేయడంలోనే స్పెండ్ చేస్తున్నాం. మనం ఎవ్రీడే చూసే కంటెంట్ లో యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ నుంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ వరకు, అలాగే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవ్వచ్చు, యాడ్స్ అవ్వచ్చు, బిజినెస్ ప్రమోషన్స్ అవ్వచ్చు, ఎవ్రీడే కొన్ని మిలియన్స్ ఆఫ్ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఈ అప్లోడ్ అయిన కంటెంట్ అన్నిటికీ కూడా వీడియో ఎడిటర్స్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ప్రొఫెషన్ లో ఉన్నారు, ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా ఒక బిజినెస్ చేస్తున్నారు. ఈ రోజు మనం ఆన్లైన్ లో చూస్తే ఎవ్రీ ఇండివిజువల్ బిజినెస్ హ్యాస్ దేర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో వాళ్ళ బిజినెస్ ని ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ అన్ని త్రూ వీడియోస్ జరుగుతున్నాయి. సో ఎవ్రీ బిజినెస్ కి ఒక వీడియో ఎడిటర్ అవసరం, ఎవ్రీ సర్వీస్ ప్రొవైడర్ కి ఒక వీడియో ఎడిటర్ అవసరం. సో ఒక ప్రాపర్ వీడియో ఎడిటింగ్ స్కిల్ డెవలప్ చేసుకొని, ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని, అంటే ఆల్రెడీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటిని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న బిజినెస్ చేసే వాళ్ళకి యాడ్ ఫిల్మ్స్ కానీ, ప్రమోషనల్ వీడియోస్ కానీ ఎడిట్ చేసి క్లయింట్స్ ని మనం సంపాదించవచ్చు. అండ్ ఇంకొంచెం ప్రొఫెషనల్ గా వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్ లో కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. అప్వర్క్, ఫైవర్, freelancer.com, వీవర్క్ రిమోట్లీ, ఇలాంటి కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో మనం బిల్డ్ చేసుకున్న స్కిల్ ని, ఆల్రెడీ మనం చేసిన ప్రాజెక్ట్స్ ని అప్లోడ్ చేసి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్ లో మనం క్లయింట్స్ కోసం సెర్చ్ చేయొచ్చు. అండ్ కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో బిడ్డింగ్ అనేది జరుగుతుంది. బిడ్డింగ్ అంటే మనం నార్మల్ గా బిజినెస్ కి బయట టెండర్స్ వేస్తాం కదా, సో అలాగే చాలా మంది బిజినెస్ ఓనర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని ఆన్లైన్ లో పోస్ట్ చేస్తారు. మనం ఎంత ఫాస్ట్ గా డెలివర్ చేయగలం, ఎంత తక్కువ ప్రైస్ లో ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలం అని మనం బిడ్డింగ్ వేయొచ్చు. సో ఆ బిడ్డింగ్ లో గనక మనం విన్ అయితే ఆ ప్రాజెక్ట్ మనకు వస్తుంది. ఇందాక నేను చెప్పిన ఈ వెబ్సైట్స్ అన్నిటిలో కూడా మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని ఇలా క్లయింట్స్ ని అక్వైర్ చేసుకోవచ్చు. ఇలా ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్న తర్వాత మనకి కొంతమంది క్లయింట్స్ కానీ కనెక్ట్ అయ్యి మన వర్క్ వాళ్ళకి నచ్చింది అంటే కొన్ని ఇయర్స్ పాటు మనకి ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. చాలా మంది కొత్తగా వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కానీ, అసలు వీడియో ఎడిటింగ్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కానీ ఫస్ట్ టైం ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ని చూడగానే ఆ సాఫ్ట్వేర్ లో ఉన్న ట్రాక్స్ కానీ, ఆ ఎలిమెంట్స్ కానీ, అక్కడ ఉన్న టూల్స్ కానీ, మొత్తం ఆ ఇంటర్ఫేస్ చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది చాలా డిఫికల్ట్ ఏమో అనుకుంటారు. ఈ వీడియో ఎడిటింగ్ అనేది ఒక ఐటీ స్కిల్ నేర్చుకున్నట్టు కానీ, ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు అంత డిఫికల్ట్ గా ఉండదు. వన్స్ మీరు ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోగలిగితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇదంతా డిస్కస్ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకోవాలి అండ్ ఎలా నేర్చుకోవాలి, మన ఛానల్లో వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను. దానికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను. అంటే వీడియో ఎడిటింగ్ కి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ప్రీ రిక్వైజైట్స్ ఏంటి, మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండాలి, ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో ఎడిటింగ్ జర్నీ అంతా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.